మామూలు ఉసిరేనా? మామూలు పప్పు ఉసిరి. ఇదేంటిదండి? మల్బార్ పిస్తా. కాసిందా ఇప్పటికి? ఫ్లవరింగ్ లోనే ఉంది కానీ ఇంకా కాయ రాలేదు. ఓకే, మామూలు డ్రై ఫ్రూటేనా అండి మల్బార్ పిస్తా అంటే? మన పిస్తా వాడతాం అదేనా? కాదు, అసలు ఇది బాదంకాయ షేప్ లో ఉంటుంది. బాదంకాయ షేప్ లో వస్తుందా? ఇదేమో బనానా సపోటా. ఇదిగోండి బనానా సపోటా. ఇది మామూలు సపోటా. రెండు పక్క కానీ రెండు ఒకే షేప్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదేమో బనానా సపోటా అని ఇచ్చారు, అది మామూలు సపోటా. ఈ సంవత్సరం ఇది ఒలివా ప్లాంట్. ఒలివానా? ఒలివా ప్లాంట్. ఒలివా ప్లాంట్. ఇది ఫ్లవరింగ్ ఏనండి? ఫ్రూటింగ్? కాయ. ఒలివా కూడా. ఒలివా ఆయిల్ అంటారు చూడండి. ఆలివ్ ఆయిలా? ఆలివ్ ఆయిల్ కానీ ఒలివా అంటారు దాన్ని. ఓకే. స్వీట్ లెమనా? స్వీట్ టామరిన్. స్వీట్ టామరిన్. వెరిగేటెడ్ సపోటా. ఈ మామూలు సపోటాకి వెరిగేటెడ్ సపోటాకి డిఫరెన్స్ ఏంటండి? టేస్ట్ ఏం తేడా ఉండదు, చూడడానికి ఆకు తేడా అంటే. ఆకు తేడా ఉంది, టేస్ట్ అయితే అంటే ఇవి కాపు ఎక్కువ రావటం అలా ఉంటుంది. జస్ట్ ఈ ఆకు వెరిగేటెడ్ అవడం వల్ల అందంగా కనబడ్డాను. ఓకే. ఇది స్టార్ ఫ్రూట్. స్వీట్. ఓకే. సోర్ కూడా ఉందండి? ఉంది. ఓకే. ఇది ఇంకో సపోటా. పాల సపోటాలా ఉంది చూడటానికి. కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, బాల్ సపోటా. కోలగా వస్తుందా? బాల్ సపోటానా? ఓకే. ఇది బార్బరస్ చెర్రీ. బార్బడస్ చెర్రీకి ఇలా ఉంటుంది ఆ ఫ్లవరింగ్? నేను ఇదే ఫస్ట్ టైం అండి బార్బడస్ చెర్రీ. నేను నుంచి ఇదేదో ఫ్లవర్ ప్లాంట్ అనుకున్నాను. బార్బరస్ చెర్రీ. బార్బడస్ చెర్రీ. ఇది ఇంకో రకం కానీ ఇదా? అది ప్రూనింగ్ చేయలేదు అందుకే అలా ఉంది. ఓకే. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటి? చెర్రీ రెండు ఒకటే. ఇది నేను ప్రూనింగ్ చేసేస్తే ఇలా వచ్చినాయి, అది ప్రూనింగ్ చేయలే. ఓకే. ఒక రకం ఫ్రూటే రెండు మొక్కలు పెట్టారు అంతే కదా? అంటే నేను అన్న టేస్ట్ అన్న మార్పు. ఇది సూర్యనమ్మ చెర్రీ. ఇది వచ్చిందా? సూర్యనమ్మ ఫ్లవర్స్ వస్తే గానీ ఎప్పుడు రాలేదు కానీ ఇంకా చాలా మంది ఇదే కంప్లైంట్ చెప్తున్నారు సూర్యనమ్మ చెర్రీకి. ఫ్లవరింగ్ ఇప్పుడే వస్తుంది. ఇప్పుడండి ప్రతి ఇయర్ ఫ్లవరింగ్ వస్తుంది కానీ కాయ తయారవ్వదు. ఓకే. చాలా మంది చెప్తున్నారు. స్ట్రాబెర్రీ గోవానా? ఓకే. ఇది తీసుకున్నారా? ఫ్రూటింగ్ తీసుకోలేదా? పూత వస్తుంది కానీ కాయ రాలేదు. ఈ మన ఏరియా ప్లాంట్స్ కాదు కదా, కొంచెం టైం పడుతుంది. మామూలు దానిమ్మ బాగా థిక్ కలర్లో ఉంది రంగు ఫ్లవర్ది. టెన్నిస్ బాల్ అంటారు దీన్ని. ఓకే. టెన్నిస్ బాల్. టెన్నిస్ బాల్ తెలుగులో నేను మళ్ళీ చెప్తాను. ఓకే. ఇది టెన్నిస్ బాల్ అంటే నిజంగా బాల్ లాగా రౌండ్గా ఉంది. ఇది పండు ఇలా తయారైంది, పండింది కానండి. ఇంకా మెత్తగా అయితే అప్పుడు కంప్లీట్గా తయారైనట్లంట. పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వగరుగా ఉంటుంది. పక్క నుంచి వగరుగా ఉంటుందంట. ఓకే. నెక్స్ట్ ఇది మామూలు దానిమ్మే అంట. ఇదేంటి? సింహాచలం సంపెంగ. ఓకే. ఇది బార్బరస్ చెర్రీ. ఈ మొక్కలు కొని పెడతారండి, గ్రాఫ్టెడ్ చేసి పెడతారా? ఏ మొక్క అన్ని పెడతారా? ఇదేమో పేరు ఐడియా లేదు. ఇది లక్ష్మణ ఫలమా? అలాంటి టైపే కానీ పేరు ఐడియా. మొన్న పువ్వు వచ్చి తయారవ్వలేదు, రాలిపోయింది. మరి అది ఏంటి? ఓకే. ఇదైతే నేను లక్ష్మణ ఫలం అనుకుంటున్నాను. మన వ్యూయర్స్ చూసి ఇదేంటో కామెంట్ చేసి పెట్టండి. ఇదేం బ్లాక్ యాపిల్. బ్లాక్ యాపిల్. అయితే మీది బాగానే పెరిగిందండి బ్లాక్ యాపిల్. ఇదేమో వెలగకాయ. అయితే నెక్స్ట్ వినాయక చవితికి మీ వెలక్కాయ పెడతారన్నమాట వినాయకుడికి. ఇదేమో రెడ్ కలర్, పర్పుల్ కలర్ సీతాఫలం. ఓకే. మల్బరీస్ అయితే భలే చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయండి. చూస్తూ ఉంటే తినాలనిపిస్తుందండి. మల్బరీస్ అయితే రెండు చెట్లకి ఫుల్గా ఉంది. ఇది ఒక రకం సపోటా. ఇది కూడా సపోటానా? ఓకే. కానీ పూత రాలే ఇప్పుడు దాకా. ఓకే. సపోటాలో ఇదో రకం అనమాట. ఇదేమో స్వీట్ మల్బరీ, దీని కాయలు. ఇదే మొన్న దేవి గారు తిన్నది, ఈ చెట్టు కాయలు. ఇదేనా? ఓకే. స్వీట్ లాంగ్ మల్బరీ అంటండి. ఇంక ఇప్పుడు లేదు, అయిపోయింది అంట దీని టైం. ఇది పుల్లదా స్వీట్ నారింజ అండి? ఫస్ట్ టైం. ఇంకా టేస్ట్ చూడలేదా? ఇది ఒక మామిడి. ఓకే. వైట్ నేరేడా? అమ్మో, అసలు డాబా మీద పళ్ళ తోట పెట్టారండి మీరైతే మాత్రం. ఇదేమో రామఫలం. రామఫలం కాదు,
రామఫలం కూడా చూడండి, రామఫలం కాదు ఇది, ఎల్లో కలర్లో ఎల్లో. చూడండి పువ్వు అయితే మాత్రం సీతాఫలం పువ్వు లాగానే ఉంది. జోలీనా ఏదో అంటారు దీని పేరు ఇంగ్లీష్లో, తెలుగులో ఐడియా లేదు చూసి. ఓకే, రామఫలం అక్కడ ఉంది కదా, నెక్స్ట్ చూపిస్తాం మీకు రామఫలం. ఇది పీనట్ బటర్. పీనట్ బటర్ వచ్చిందండి ఇప్పుడు. పీనట్ బటర్ మన వాతావరణానికి బాగానే కాస్తుంది కదా. ఇది ఉసిరికాయ, రాతి ఉసిరా రెడ్ అలా. ఓకే, ఇది పీనట్ బటర్ కూడా బాగానే సాగింది. ఇదిగోండి ఆ పైన చూసారా పోతుంది. వద్దు కనిపిస్తుంది చూపిస్తున్నావు కదా. ఓకే, ఇదిగోండి పీనట్ బటర్ పోత మీద ఉంది. మన వాతావరణానికి బాగానే వస్తున్నాయంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. మారేడు చెట్టు కూడా పెట్టేసారు. కాదు ఇది 10 kgs ఇది నేరేడుకాయ. 10 kgs ఏంటి? అంటే కేజీ జామున్ అంటారు చూడు, అది. ఇప్పుడు ఇది కిలో జామునా? ఓకే, ఇదేం బ్లాక్ లేదు కానీ నేరేడు లీఫ్ లాగా ఉంది ఇది. కాసిన కాయలు అదే ఇదిగో పోతే అనుకోండి. ఇది పోతా చిగురా? పోత వస్తుంది. ఎన్ని పోతలే వస్తున్నాయి. పోతేనా? ఓకే, ఇది బ్లాక్ నేరేడు. ఇది బ్లాక్ నేరేడా? ఇది మల్టీవిటమినా? ఓకే, కాదు ఓన్లీ ఆకులు, కరివేపాకు లాగా అన్ని కూరలో వేసుకుంటే అన్ని దీనిలో మల్టీవిటమిన్ అన్ని విటమిన్స్ ఉంటాయి అన్నమాట. అంతే. ఇక్కడ మునగుంది అండి, డాబా మీద ఒక మునగుంది, ఇక్కడ ఒక మునగుంది. దీనికి కాయ కూడా ఉంది చూడండి, కనిపిస్తుందా? మీరు కిందకి వేయాల్సిందండి, స్ట్రైట్ గా సాగేది. వద్దు ఇరిగిపోద్ది. కనిపిస్తుంది. ఓకే, కిందకి వంచుతున్నామేమోనని. స్వీట్ ఇదే నా అంతకు ముందు నేను చూసి అడిగాను. నూనె ఇక్కడ ఒకటి పెట్టారు, అక్కడ ఒక పెట్టారు. ఓకే, ఇది లోగన్ అంటే ఇది కూడా ఫ్రూట్ ప్లాంటేనా? మీ మాత్రం ఫ్రూట్ తోటేనండి నేను చెప్తున్నాను. వెల్వెట్ యాప్లా? ఓకే, ఇది పనస. టబ్లో పనస కాస్తుందా అండి? ఓకే, వస్తుంది. ఇది HR99 యాపిల్ అంటండి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రూటింగ్ వచ్చాక మమ్మల్ని ఇంకోసారి పిలవండి, మొత్తం ఫ్రూటింగ్ ఉన్న వీడియో తీసుకుని వెళ్తాం. ఇది స్టార్. ఇది కానీ ఇది బాగా పెద్దదైందండి, అది చిన్నగా. ఓకే, ఇది నిమ్మ చెట్టు వస్తుందా కాపు? ప్రూనింగ్ వచ్చింది. నిమ్మకాయ. ఇదేమో గజ్జి నిమ్మ, అదే సీడ్లెస్ నిమ్మ. ఇదిగోండి సీడ్లెస్. ఇది తేడాగా వచ్చింది, 2 కాయలు కలిసిపోయినాయి. సీడ్ ఉండదండి నిజంగానే దీంట్లో. రసం కూడా చాలా బాగుంటుంది, బాగా వస్తుంది ఆ రసం కూడా. ఓకే, సైజ్ కూడా బాగుంది. నేను కూడా సీడ్లెస్ లెమన్ పెడతానండి. క్రాప్ కూడా ఎక్కువే మనం ఇచ్చే బలాన్ని బట్టి. మనం నేలలో పడేస్తాం అంతే, ఆవిరులు. అది ఎంత బలంగా అంటే అంత తీసుకోండి. ఇది పోత, ఏం కాయ వస్తుందో తెలియదు. ఇది కూడా ఫుల్గా ఉందండి పోత. ఇది ఇది వేరు, ఇది వేరుగా. ఇది ఈ రెండు ఇదే ఫస్ట్ టైమా? ఈ 2 చెట్లు కాయ స్టార్ట్. ఇది అవును, నా దగ్గర ఉన్న నిమ్మ కూడా పైకే వస్తుంది. అవి పైకి రాదా సీడ్లెస్ నిమ్మ? నా దగ్గర ఉన్న నిమ్మ కూడా పైకే వస్తుందండి. నాకు ఇలాగే వస్తుంది. ఇది ఒక రకం మల్బరీ. ఏంటో నీట్గా రావట్లేదు ఇప్పుడు, ప్రూనింగ్ చేస్తున్నా కానీ అలా చిన్నగానే వస్తుంది. ఇంకా సీడ్ అంతేనే. ఇది ఒక నిమ్మకాయ. మీకు నిమ్మకాయలు ఇంట్లో సరిపోతాయండి? ఇంకా అంత రాలేదండి. ఇదే అదే నారింజ లాగా ఉంది కానీ నిమ్మకాయ ఏం తెలియట్లేదు ఇది. ఓకే, కొంచెం పెద్దదయ్యి కలర్ వస్తే గానీ తెలీదు. అంజూరా. ఇది ఏంటండి ఇలా? కరివేపాకు. ఇది కరివేపాకులో మినీ కరివేపాకు. నేను ఇదే ఫస్ట్ టైం చూసింది. భలే ఉంది ఇది. అసలు మినీ కరివేపాకు అసలు వాసన అయితే సూపర్ ఉందండి. నేనైతే షో ప్లాంట్ అనుకుని స్కిప్ చేసేసి దీన్ని. అది చూడ ఇలా గుత్తులుగా ఎలా ఉంది అసలు, భలే బాగుంది. తెగులు వస్తుంది, దానివల్ల ఎదగట్లేదు. ఓకే,
పిల్లలకి కరివేపాకు తిన్న వాళ్ళకి బాగా బెస్ట్. ఇది ఇది ఆరటానికి ఉండవు. ఇదొక బాదం పిస్తానే ఏదో అంటారు. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వేరు పిస్తా బాదం, ఇదేమో వేరేది. ఇదేంటండి ఇంత చిన్న చెట్టు చూడండి ఎంత ఉందో, దానికి పూత చూడండి ఎంత ఉందో. ఇదిగో ఈ మ్యాంగో అంట, ఈ వెరైటీ ఫోటో చూపించేస్తున్నాను మీకు, చూసేయండి. కొత్తూరు కోణం మామిడి అంట. ఇది ఇంకో రకం మామిడి అండి. ఇది కూడా ఇంకో రకం మామిడి. ఇదేంటిదండి? పీచ్. పీచ్. పీచ్ కాయాలని కోరుకుంటున్నానండి నేను మీకు. ఇదిగో ఇది చూసారుగా, కొండ మామిడి. 2 కాయలు ఉన్నాయి, చెట్టుకి మాత్రం ఆకులు 4 ఉన్నాయి. ఎప్పుడు మీరు కంటిన్యూస్గా ప్రూన్ చేస్తూ ఉంటారండి? ఎన్ని రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు? కాపు అయిపోగానే కట్ చేసేస్తాం, అప్పుడు మళ్ళీ ఇలా కొత్తగా చిగుళ్ళు వస్తాయి. ఓకే. ఇదండి ఇదొక రకం కొత్త ఫ్రూట్ అండి, ఇంకా రాలేదు. యూరిమా డ్రామా అంటండి, ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా దీనికి కాయలు వస్తే ఎలా ఉంటాయో. ఇది ఇంకో రకం మామిడి. ఇది జామ. ఇది ఏం జామ? మామూలు జామ. ఇక్కడ ఇంకో రకం మామిడి అండి. ఒక 10 వెరైటీస్ పెట్టుంటారండి మీరు మామిడి. ఇది ఇక్కడే ఉందండి పూత. ఇది రెడ్ కలర్ లో వస్తుంది. ఇది కూడా పూత స్టార్ట్. రెడ్ కలర్లో వస్తుందా? గులాబీలను ఏదో అంటారు అనుకుంటా. ఇదండి ఐస్ క్రీమ్ బీన్ అంటండి. ఇది కూడా ఒక రకం ఫ్రూటే అండి. ఇది ఇందాక చూపించిందేమో మల్టీ విటమిన్ అండి, ఇదేమో ఆల్ స్పైస్ ప్లాంట్. ఇది రామాఫలమా? ఇదిగోండి, ఇది ఒక రామాఫలం. ఇది ఒక యాపిల్ బేరా? ప్రూన్ చేశారు. ఇదిగోండి చిగురు కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ స్వీట్ లెమన్. చెట్టు నిండా ఉన్నాయండి కాయలు. ఇదేంటిదండి భావని గారు? ఇదేంటిది? ఆవకాడనా? నా ఆకు వేరేలా ఉందండి. ఆవకాడ పెద్దదైతే ఇలా వస్తుందేమో. నాది ఎలా ఉందంటే ఇలా అనమాట, సన్నగా బాగా పెద్దగా ఉంది ఆకు. నేను మీకు ఇంటికి వెళ్ళాక పెడతా ఫోటో ఆవకాడ. ఇది రెడ్ గో లీఫ్ కలర్ తెలిసిపోతుంది. అలహాబాద్ సఫేది. మినీ గోవా. ఆకు కూడా మినీగానే ఉంది. స్ప్రింగ్ గోవా అని కూడా అంటారంట. చిన్నగా స్ట్రాబెర్రీ సైజ్ కానీ కొంచెం పెద్దగా వచ్చి గుత్తులుగా వస్తాయి. అదేనా? స్వీట్ మనాలి చెర్రీ. లోకీటా. మీరు మంచిగా పండే అన్నీ కూడా ఇక్కడ పండించడానికి ట్రై చేస్తున్నారు. సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. కోకో ప్లాంట్, కోకో కూడా పెట్టేశారు. ఇదేమో టేబుల్ నిమ్మ, ఇదేమో నారింజ, ఇదేమో మన గ్రూప్ లో ఇచ్చిన రెడ్ అంజీరు, టేబుల్ నిమ్మ, కమల. ఓకే. ఇదేమో మొన్న యానివర్సరీ ఫంక్షన్ లో ఇచ్చారు యాపిల్ బేరు. ఇది మిస్ ఇండియా యాపిల్ బేర్ అంట. దీని పేరు ఐడియా లేదని చూసి చెప్పమంటే చెప్తా. ఓకే. ఇది ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, కొత్తగా పెట్టారంట. ఈ పేరు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఈ మొక్క పేరేంటిదో. ఇదేనండి ఇది మిరాకిల్ ఫ్రూట్. మిరాకిల్ అక్కడ ఉన్నది కూడా కొంచెం అలాగే ఉంది కదా లీఫ్. మిరాకిల్ ఫ్రూటే కదా. మిరాకిల్. ఓకే. ఇది మిరియాల చెట్టు కూడా బాగానే తిరిగిందండి మీకు. మొన్న ప్లాంటేషన్ చేశాను. అన్ని చిగుళ్ళు ఇప్పుడే వస్తున్నాయి. కట్టాలి, కర్ర పెట్టి పైకి కట్టాలి. ఇదేమో బ్లాక్ యాపిల్. ఈ ఆకులు రాలిపోయినాయి, ప్లాంటేషన్ చేయలే. ఓకే. బ్లాక్ యాపిల్ చిగురు వస్తుంది. ఇది ఒక రకం ఫ్రూట్. ఇవన్నీ కొత్త రకాలు అనమాట. పర్పుల్ మాటో, పర్పుల్. ఇదేమో గ్రూప్ లో ఇచ్చిన స్టార్ ఫ్రూట్, బొప్పాయ. ఇదేమో క్యాటై ప్లాంట్. ఇది క్యాటై కూడా తెప్పించేసారా? నేను చూసి స్టార్ ఫ్రూట్ లీఫ్ లాగా ఉందని స్కిప్ చేసి అడగకుండా క్యాటై. ఓకే. ఇదండి మీకు గుర్తులేదు? పేర్లు పోయింది. ఓకే. ఇది రామాఫలమేగా? ఎల్లో కలర్ వస్తుంది. ఇది రామఫలం కాదు, సీతాఫలం కానీ ఎల్లో కలర్ వస్తుంది. గోల్డెన్ సీతాఫలం అంటున్నారు అదా? ఓకే. గోల్డెన్ సీతాఫలం అంటండి ఇది. ఆల్బక్రా నేను ఇది పెట్టలేకపోతున్నానండి. ఇది ఎక్కడ తీసుకున్నారా? ఇది ఆన్లైన్ నేను ఆల్బక్రా తెప్పించానండి. మన వాతావరణానికి డేర్ చేయలేకపోతున్నా నేను ఆల్బక్రా. మిల్కీ ఫ్రూటా? నేను మొన్న విజయవాడలో చూసానండి. వైట్గా ఉంటుంది. నేను ఎప్పుడు కాబిచ్చలా
పెడితే కింద 4 ఇయర్స్ ప్లాంట్ ఉన్నట్టు చచ్చిపోయింది. అయ్యో. ఇది మళ్ళీ కొత్తది తెప్పించా. ఇదేమో ఐడియా రావట్లేదు పేరు. ఇది అలాంటిదే. ఓకే, ఇది ఇంత పెద్ద చెట్టు చెప్పండి. అది ఎవరికి తెలియదండి, మరీ చెప్తారు మీరు. నాకు ఆ మొక్క చూసినప్పుడు అలా చెప్పాలండి సిగ్గేసి వస్తుంది. ఎందుకు ఎక్కడెత్తారు మన పల్లెటూరులో ముళ్ళ కంపల దగ్గర దొరికి మొక్కలు పెంచుతారు. ఏం పేరో చెప్పండి, వింటాము. ఏంటిది ఇది తెలీదా నీకు కూడా? చెప్పండి చెప్తా నేను. చేంతమ్మకాయ చెట్టు విన్నావా? నేను ఇందా చెప్పా చేంతమ్మకాయ చెట్టు అంటే చేంతమ్మకాయ చెట్టు కాదండి, అందుకే మీ చెత్త చెప్పించాను. ఇది ఎంతండి ఏజ్? ఇదా 8 ఇయర్స్. ఏంటి 8 ఇయర్స్ అయ్యి చెట్టు ఏజ్? ఎప్పటికప్పుడు ఇలా ప్రూనింగ్ చేసి ఆకు వాడి అంతే, అప్పటికప్పుడు చింత చిగురు. నాకు ఈ కోరికతోనే పెట్టాను. నేను ఆశకైపోయి మన 10 లీటర్స్ బకెట్ ఉంది, దాంట్లో 10 మొక్కలు వేసేసాను. దాన్ని రీప్లాంట్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. తమలపాకేగా ఇది. మిరియాల్లో మెడిసిన్ మిరియాల్లో కూడా మళ్ళీ వేరే వెరైటీనా? బ్లాక్ వైట్ వస్తుంది, అది పెద్ద మొక్క అయిపోతే కట్ చేస్తాను. ఓకే, నాకు తెలీదు. మిరియం అంటే ఒకటే అనుకుంటున్నా. ఓకే, ఇది సీడ్లెస్ ద్రాక్ష. సీడ్లెస్ ద్రాక్ష పోత వచ్చింది. సీడ్లెస్ ద్రాక్ష అంటే పాకదా? అంటే మీరు ప్రూన్ చేస్తారు. అప్పుడు ఇలా కట్ చేస్తే ఇంక ఇలా కుదురుగానే కాస్తుంది. కాళ్ళు పైకి వచ్చేస్తాయి. అవును, మీరు పాకిస్తారా? పైకి ఎక్కిస్తారా? పైకి కాదు, ఇక్కడ ఉండే పెట్టి. ఓకే ఓకే, ఇది బ్లాక్ బెర్రీ. అబ్బో, ముళ్ళులు ఉంటాయి కదా గుచ్చుకుంటే. నేను మొన్న నర్సరీలో తీసుకుని బ్లాక్ బెర్రీ నేను తీసుకుని మళ్ళీ రిటర్న్. ఫస్ట్ నేను ముళ్ళు చూసుకోకుండా బ్లాక్ బెర్రీ అని కొనేసా. బిల్లు వేపిస్తాం కదా, మొక్క తీసుకుని ఇలా పెట్టుకుంటే కసక్కని దిగింది. అమ్మో నాకు వద్దని ఇంకా రిటర్న్ ఇచ్చేసాను నర్సరీ. ఆవిడ కాపిస్తుందండి 3K ఆర్గానిక్స్. అంటే హైదరాబాద్లో చల్లగా ఉంటుంది కదా. ఏం తెచ్చిందేమో కానీ ఇప్పటికి ఇది నేను ఎప్పుడు ఇలా హార్ట్ ప్రూన్ చేస్తా. చిగురుతో పాటు ఏమైనా మొగ్గ వస్తుందేమో అనుకుంటా. కొన్నప్పుడు ఉన్నాయి. ఓకే, 10 కాయలు ఉన్నాయి కొన్నప్పుడు మొక్కకి. అది ఇంతే మొక్క కొన్నది, దానికి ఉన్నాయి. కానీ అసలు ఎన్నిసార్లు ప్రూనింగ్ చేసినా వాటి ఇప్పుడు 5 ప్రూనింగ్ చేస్తే ఎలా వచ్చింది? అలా వస్తాయి అని కోస్తా. ఇదేం డ్రాగన్? ఒకటేమో ఎల్లో, ఒకటేమో పింక్. ఎల్లో ఉందా మీ దగ్గర? పెద్దదే ఉంది అయితే ఎల్లో. ఇది పింక్. కాయల చూడాలి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. భలే కుదురుగా పెంచారండి ఫ్యాషన్ ఫ్రూట్ని కూడా మీరు. ఇదేమి ఏంటి ఇంత చిన్న చెట్టుకి అంత ఫ్లవరింగ్ ఉంది? ఇది గుడుంబా అని అదొక రకం ఫ్రూట్ అనమాట. మనం గుడుంబానా? బాగుంటది. అదే దేనికి వాడతారు? ఫ్రూట్ లా తింటమేనా? స్వీట్ ఉంటది, పులుపు ఉంటాయి, 2 ఉంటాయి. పచ్చడిగా కూడా తినొచ్చు, విడిగా కూడా తినొచ్చు. ఓకే, ఇదేమో ఇది ఇది ఒక రకం ఫ్రూట్ అనమాట. అచ్చు మిరాకిల్ లాగా ఉంటది కానీ ఇదే ఇప్పుడు పూత వస్తుంది. ఓకే, భలే బుజ్జిగా ఉంది. మన వేప పువ్వులా ఉంటది, బాగుంటది, తీయగా ఉంటాయి, ఈతకాయల టైప్ ఉంటాయి. ఓకే, ఇది ఒక రకం ప్లాంట్. ఇదేమో క్యాటైలో ఇంకోటి ఉంటుంది చూడు, చిన్న లిల్లీ పిల్లి ప్లాంట్. ఓకే, ఇది కూడా బార్బరస్ చెర్రీ అంటే ఒక చెర్రీ టైప్. దాని ఏమంటే క్యాన్బెర్రీ. ఓకే ఓకే, గ్రూప్ లో ఇచ్చిన దానిమ్మ. గోవా కాదు, పేరు ఐడియా లేదు. ఓకే, మీరు కామెంట్ చేయండి. పేరు పోయిందంట. భవానీ గారేమో మర్చిపోయారంట. ఇదేమో లక్ష్మణ ఫలము. ఇది ఒక పార్ట్ కదండి. ఇది లక్ష్మణ ఫలమే. ప్రియా గారు అప్పుడు ఇచ్చారు. కానీ ఇది లక్ష్మణ ఫలమే. కొత్త మొక్కలు వేరే మొక్కలు ఏంటిదండి? గట్టిగా బరబ్బా ప్లాంట్ అండి. మీ టెర్రస్ గార్డెన్ పేరు కానండి, ఇది మాత్రం టెర్రస్ గార్డెన్లా లేదు. ఇది ఒక నర్సరీలా ఉంది. ఎందుకంటే ఎన్ని పేర్లు అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. కొన్ని పేర్లు అయితే వినండి. ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. ఎగ్ సంపెంగ లాగా ఎగ్ ఫ్రూటా? ఇది మన వాతావరణం సెట్ అవ్వదు, కానీ సంవత్సరం షుగర్ వస్తుంది, మనకు పూత చేయడానికి మళ్ళీ డల్ అయిపోద్ది. ఓకే, ఇది కుటుంబాలు ఇది పుల్లటిది అనమాట. అదేమో స్వీట్ ఇందాక అక్కడ చూసింది, ఇదేమో పుల్లటిది. ఓకే, ఇది ఏం చేయాలంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడితే మన వాతావరణానికి అలవాటు అయ్యి ఉబ్బాలి. ముందు కోను ఈ స్టెమ్ అవ్వాలి, అయితే కానీ మనకు క్రాప్ రాదు. ఓకే, ఇదేమో కాఫీ ప్లాంట్. ఇది
ఓకే, కాఫీ ప్లాంట్ బతికిచ్చారు మన వాతావరణానికి వస్తుంది. అట్టకాయలకు. పూలు కూడా వచ్చినాయి అంతకు ముందు నేను పెట్టిన చెట్టుకి. ఇది మళ్ళీ పోయిందని కొత్త మొక్క పెట్టాను. మళ్ళీ పెట్టారా? ఇదేమో యాపిల్ బీ. యాపిల్ బెర్రీ, ఇది ఇదేమో వాటర్ యాపిల్. మీ గార్డెన్లో నాకు తెలిసిన పేర్లు సగం ఉంటాయేమోనండి అంతే. ఉంటాయి, అన్ని రేరీ మనకి వాతావరణం పండే అయ్యేగా. ఇది బ్లూబెర్రీ, ఇది బ్లూబెర్రీ. బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ అంటే పాకదా ఇలా కుదురుగా పెరిగిద్దా బ్లూ? అయితే నేను బ్లూబెర్రీ పెట్టుకోవాలండి. ఇది వస్తుందా మనకి? ఇది వస్తుంది అంతే, కాయ అవ్వట్లేదు. అదేలో ఒక 5 years అన్ని చెట్టు పెట్టేసి ఇంకా వదిలేసి అక్కడ తీసాను కదా. వాటర్ యాపిల్ ఒకటి, పక్కనేమో టర్కీ అంజూర్ అన్నమాట. ఇక అంజూర్ కన్నా ఈ అంజూర్ బాగుంటది అన్నమాట. అవును, ఇది వేర్ల ద్వారా కూడా పక్కన పిలకలు వచ్చేస్తాయండి నేల మీద పెడితే. స్టెమ్స్ కూడా బతుకుతుందా? ఓకే, బాగా వస్తుంది. ఓకే అండి, ఇదేమో పైన పళ్ళ తోటని చూసారు కదా. నెక్స్ట్ పార్ట్లో కింద మందారాలు ఉన్నాయి, మందారాలు చూపిస్తాను.